శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులు అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ భగవాన్ నిత్యానంద స్వామి వారి యొక్క దివ్య లీలల స్మరణంలో 10వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా స్వామివారి పాదాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ, అలాగే గ్రంథకర్త అయినటువంటి సర్బాద రామకృష్ణారావు గారి దంపతులకి మరొక్కసారి మనం నమస్కారం చేసుకుని ఇవాళ లీలల్ని స్మరణం చేసుకుందాం. ఒకసారి భాస్కర హెగ్డే అనే పిల్లవాడు స్వామివారి వెంట ఎల్లప్పుడూ ఉంటూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం బాబాగారు ఏం చేశారంటే 3 గిన్నెలతోని అన్నము, కూర, రవకేసరి దాంతో ఉంటే బాబా పిల్లవాడిని, భాస్కర్ అనే పిల్లవాడిని పిలిపించి చేతి నిండగా చేతితో తీసి చూపించి, ఇగో ఇలా ఇలా చేసి ఇంతంత ప్రసాదాన్ని అందరికీ పంచమని ఆదేశించారు. నిజంగా ఆ ప్రసాదం అంతంత చేత్తో, బాబాగారు చేత్తో తీసి కొలత ప్రకారం చేసి చూపిస్తే 3 కన్నా ఎక్కువ మందికి సరిపోదు ఆ ప్రసాదం. అటువంటిది బాబాగారు ఏ కుల ప్రమాణం అయితే భాస్కర్కి చెప్పారు, అలాగే అదే విధంగా ప్రసాదాన్ని పంచిపెట్టడానికి వెళుతున్నటువంటి భాస్కర్కి, పంచిపెట్టుకుంటూ వెళుతున్నటువంటి భాస్కర్కి 60 మందికి సుమారుగా సరిపోయి ఇంకా మిగిలిపోయి ఉన్నది ప్రసాదం. అయితే ఇది గురుప్రసాదం కాబట్టి ఎప్పటికీ కూడా అక్షయమే. అలాగే భాస్కర్ బాల్యం అంతా కూడా గణేష్పూర్లో గడిచింది. అతని యవ్వనంలో బొంబాయిలో ఒక చిన్న క్యాంటీన్ నడుపుకుంటూ ఉండేవాడు. అతను హోటల్ వినియోగదారుల్లో చాలామంది అరువుపై తిని నెలకు ఒకసారి మాత్రమే డబ్బు చెల్లిస్తూ ఉండేవారు. ఒకసారి వాళ్ళలో ఎక్కువ మంది ఆ నెల డబ్బు చెల్లించలేదు. ఆ పరిస్థితుల వలన అతనికి క్యాంటీన్ నడపడానికి చాలా కష్టం అయిపోయి ఆర్థిక ఇబ్బందిగా ఉన్నాడు. అతనికి భయం పట్టుకున్నది. దిక్కుతోచక వెంటనే తిన్నగా గణేష్పురికి చేరుకుని బాబాకు ఒక్కసారి కోపంతో మండిపడిపోయి, క్యాంటీన్ వదిలి ఎందుకు వచ్చావురా నువ్వు అని బాబాగారు అన్నారు. వెంటనే వెళ్ళిపోయి కానీ గట్టిగా అరిచారు. భాస్కర్ ఏమిటి చేశాడు? ఎన్నో ఆశలతో గణేష్పూరి చేరుకున్నాను, నాకు ఏమైనా చెప్తారేమో, కొంచెం మానసికపరమైనటువంటి ఊరటనిస్తారేమో అని ఊహించొచ్చాడు. కానీ ఇక్కడ వ్యతిరేకంగా జరిగింది. బాబా గట్టిగా కసిరేసరికి వేరే తలకిందులయ్యాడు. బాబా కూడా నన్ను చేరతీయలేదు కాబట్టి ఇక బతకడం దండుగా అని నిర్ధారించుకుని అనూసీయ గుడి దగ్గరికి వెళ్ళి కర్పూరపు ముక్కల్ని మింగేశాడు. వెంటనే కడుపులో మంట ప్రారంభమై తనకు అంతిమ గిడియలు సమీపించాయి అనుకుంటూ చివరిగా బాబాగారి పాదాలు ఒక్కసారిగా పట్టుకోవాలని, ఆయన దర్శనాన్ని పొందాలని నిర్ణయించుకుని ఏదో విధంగా బాబాగారి సన్నిధానానికి చేరుకున్నాడు. ఆ సమయంలో బాబా వైకుంఠంలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి భక్తులు వెళ్ళిన తర్వాత స్వామి పిలుపుతో భాస్కర్ స్వామివారి పాదాలపై పడ్డాడు. స్వామివారు ఎంతో గంభీరంగా, ఆత్మహత్య పిరికివాడు చేసే పని, ఎవరైనా చనిపోయినప్పటికీ జీవించడం తెలుసుకోవాలి, ప్రాపంచిక వ్యామోహాల నుంచి బయటపడడం నేర్చుకోవాలి, అప్పుడే మరణిస్తుంది అని అన్నారు. భాస్కర్ స్వామివారి పాదాలపై పడి తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు. తరువాత కృష్ణ మందిరాన్ని వరకు వెళ్ళి వాంతి చేసుకుని కర్పూర విషం అంతా బయటకు వచ్చేసింది. మరుసటి రోజు బాబా అతనికి బొంబాయి తిరిగి వెళ్ళమని సలహా ఇస్తూ, బొంబాయి వెళ్ళి అదే పని తిరిగి చేయమని చెప్పి, బాబాగారి ఆదేశం ప్రకారం బొంబాయికి చేరుకుంటే తన క్యాంటీన్ చేరుకున్న వెంటనే గణేష్పురికి చెందినటువంటి శివరామశెట్టిని పాలపొడిని పంపమని 300 రూపాయలు పంపించారు బాబాగారు. భాస్కర్ ఆ సొమ్ములో కొంత భాగాన్ని తన క్యాంటీన్కి అవసరమైనటువంటి సరుకులు కొనడానికి వినియోగించుకుని వాటితో క్యాంటీన్ తిరిగి ప్రారంభం చేస్తే 10 రోజుల్లో వ్యాపారం బాగా పెరిగి క్యాంటీన్ బాగా నడిచింది. పైగా అతనికి రావలసినటువంటి బాకీలన్నీ ఒక్కొక్కటి వసూలై అతని అప్పులన్నీ తీరి ప్రతిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. అతను ఈ సొమ్ముతో పాలపొడిని కొని గణేష్పురిలో ఉన్నటువంటి శివరామశెట్టి గారికి పంపాడు. అతని జీవితమంతా ఈ విషయాన్ని గమనించాడు. ఎవరైతే ప్రబలమైనటువంటి నమ్మకాన్ని ఏర్పరచుకుంటారో వారిపై సద్గురు కటాక్షం ఎప్పటికీ ఉంటుంది. ఎంతటి క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పటికీ గురువుగారి కృప వాటి నుండి రక్షిస్తుంది అని తెలుసుకోవాలి. గణేష్పురికి వచ్చినటువంటి భక్తుల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్నది. బాబా దర్శనార్థం బైక్యూలకు చెందినటువంటి రావు గారు ఒక ధర్మశాలను కట్టించి, ఉడైవర్ కృష్ణాబాయి తండ్రి గారు ఒక ధర్మశాలను నిర్మించారు. గురు ఆశ్రయ హోటల్, శివరామశెట్టి గారి నందీశ్వర హోటల్, మధు నివాస్ వంటి పలహారశాలల భక్తుల సౌకర్యార్థమై ప్రారంభించబడ్డాయి.
వాటి వ్యాపారం కూడా సర్వతోముఖాభివృద్ధిని పొందుతున్నది. గణేష్పురిలో బాలు ఆల్షి అనే బాబా భక్తుడు ఒకడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. ఒక బుట్టలో బంగాళదుంపలను, ఉల్లిపాయలు, కూరగాయలు ఉంచుకుని తలపై పెట్టుకుని వీధి వీధి నడుచుకుంటూ కేకలు వేసుకుంటూ వ్యాపారం చేసుకుని జీవించేవాడు. దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయం చాలా తక్కువ అవడం వలన కుటుంబ పోషణకి ఏమాత్రం సరిపోయేది కాదు. తన పరిస్థితి తలకిందులయ్యింది. ఒకరోజు గణేష్పురిలో జీవించడం కష్టమని తలుచుకుని ఊరు విడిచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకుని ఈ విషయాన్ని స్వామివారికి విన్నవించి ఆయన అనుమతిని పొందడానికి బాబా దగ్గరికి వెళితే ఆయన అందులో ఉన్నటువంటి నిరాశని మొత్తం బయటకు తీసేసి ప్రగాఢమైనటువంటి ఉపశమనాన్ని కలిగించినటువంటి మాటలు, ఉత్సాహాన్ని కలిగించినటువంటి మాటలు, విశ్వాసాన్ని కలిగిస్తూ నువ్వు ఇక్కడే ఉండు, నిర్భయంగా ఉండు, నీకేం భయం లేదు, భవిష్యత్తులో నీకు మంచి రోజులు రాబోతున్నాయి, నువ్వు పైకి వస్తావు అని ఊరటనిచ్చారు. బాబాగారు చెప్పినట్లుగానే కొద్ది రోజుల్లో దాదా గాంధీ గారి మైదానంలో వెదురు తడకలతో బాబా ఆల్షి చిన్న దుకాణాన్ని తెరిచాడు. త్వరలో అతని వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా పుంజుకుని కూరగాయలతో పాటు నెమ్మదిగా పచారీ సామాన్లు కూడా ప్రారంభించి వ్యాపారంలో బాగా నిలదొక్కున్నాడు. బాబాగారి అనుగ్రహంతో వ్యాపారం పెరిగి ధనవంతుడైనప్పటికీ గణేష్పూర్లో సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ఇదంతా బాబాగారి అనుగ్రహమే. ఎవరైతే స్వామివారి పట్ల మనసా వాచ కాయ కర్మణ శ్రద్ధాభక్తులతో విశ్వసించి సేవిస్తారో వారు నిత్యము నిత్యానందంలో ఆత్మానందంలో తెలియాడుతారు. ఇది సత్యము సత్యము సత్యము, నిత్యము నిత్యము. ఇది నిత్యానంద స్వామివారి వాగ్దానం, వాక్కు. శేషಣ್ణ మరియు మరికొంతమంది భక్తులు కలిసి ఈ గణేష్పూర్లో ఒక డీజిల్ పంపుతో కరెంటు తయారు చేసి దీపాలను వెలిగించేవారు. పూర్వం గణేష్పూర్కి సరి అయినటువంటి తారు రోడ్డు లేదు. అతి కష్టమైనటువంటి మట్టి రోడ్డుని ఒక దాన్ని తయారు చేసుకుని దానిపైన మోటారు వాహనాలు నడిపేవారు. అది డాక్టర్ కొత్వావాలాకి చెందింది. స్వామివారు స్వయంగా ఆ రోడ్డు చేసే పనిని ప్రారంభించారు. గణేష్పూర్ని వసాయికి కలిపే రోడ్డు కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమం జరుగుతుండగా కొన్ని చెట్లు కొట్టేయాల్సి వచ్చింది. ఠాణే కమిషనర్ అకస్మాత్తుగా తనిఖీ చేయడానికి వచ్చారు. బాబా స్వయంగా ఈ పనిని పర్యవేక్షిస్తున్నారు. 5 మామిడి చెట్ల మధ్య నిత్యానందలో వారు నిలబడి ఉన్నారు. వారిని చూసిన వెంటనే కలెక్టర్ నేరుగా వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేశారు. తర్వాత మౌనంగా వారి అనుమతిని పొంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ పైన ఎటువంటి అడ్డంకులు రాకుండా గణేష్పురి వసాయి రోడ్డు పని పూర్తయింది. ఈ రోడ్డు వేయడం వల్ల వాహనాలు రాకపోకలు సులభతరం అయ్యాయి. నందీశ్వర హోటల్ శంకుస్థాపన సమయంలో 3 పెద్ద బండలు బయటపడ్డాయి. బాబా వాటికి కుంకుమార్చన చేసి టెంకాయను సమర్పించి నిర్మాణాన్ని కొనసాగించమని చెబితే వాటి విషయమే వాటిని ముట్టుకోవడం కానీ కదల్చడం కానీ చేయకండి, సశాస్త్రీయమైనటువంటి కుంకుమార్చన చేయాలి, వాటి కింద రహస్యమైనటువంటి నిధులు ఉన్నాయి అని అన్నారు. వారు తరచుగా గణేష్పూర్లో అనేక ప్రదేశాల యందున్న భూగర్భంలో రహస్యాల నిధులు ఉన్నాయని చెబుతూ ఉండేవారు. నిత్యానందుల వారు అనసూయామాత మందిరాన్ని బాగు చేసి పునర్నిర్మించమని, శివమందిర పునాదిని వేయమని భవానీ మిస్త్రీ అనే వ్యక్తికి అప్పగించారు. అతని మనస్సులో ఏవైనా నిధి లభిస్తే దానిని తాను తీసుకోవాలని, విగ్రహాలు దొరికినవైతే వాటిని బాబాగారికి ఇవ్వాలని స్వార్థంతో కూడుకున్న భావన ఆయనలో మిస్త్రీలో ఉండేది. నిర్మాణ కార్యక్రమం కొనసాగిస్తున్నాడు. కానీ మనస్సులో ఏ నిధి అయినా కనబడపోతుందా అనే ఆశ మాత్రం క్షణక్షణానికి ఎక్కువ అవుతున్నది. అందులో అతనికి ఒక విషనాగు కాటు వేసింది. అత్యంత ప్రమాదకరమైనటువంటి విషం శరీరం అంతా వ్యాపించేసింది. మరణం ఆసన్నమైనట్లున్నది అని అతని పరిస్థితి. అతను అతి కష్టం మీద పరుగున స్వామి దగ్గరికి వచ్చి చేరుకున్నాడు. స్వామి మిస్త్రీని చేరదీసి రాత్రంతా నిద్రపోనీక అతని దగ్గరే కూర్చున్నారు. బాబాగారి అనుగ్రహం, అభయప్రదానం వలన అతని శరీరం అంతా వ్యాపించినటువంటి విషయం మాయమై అతనికి పునర్జన్మ లభించింది. శ్యామకు పాము కరిచినటువంటి సందర్భంలో శ్రీ సాయి అతను నిద్రపోవద్దని చెప్పి కాపాడినటువంటి సంఘటన పోలిక ఈ లీలలో నిత్యానంద స్వామి వారు ఇచ్చిన అభయప్రదానం గావించలేక నీ పని చూసుకొని ప్రమాదం గడిచిపోయిందని వరమిచ్చారు. మిస్త్రీ బాబా పాదాలపై పడి వాటిని గట్టిగా పట్టుకొని, బాబా నన్ను క్షమించు, నా హృదయంలో ఒక దురాశ ఉంది, నేను అక్కడికి దొరికే నిధిని మీకు చెప్పకుండా తీసుకుని వెళదామనే దురాలోచనతో పనిచేస్తున్నాను. నా దురాశకు తగినటువంటి శాస్తి జరిగింది. మీ దయవల్ల నా శరీరం అంతా చేరినటువంటి విషయం, నా మనస్సులో ఉన్నటువంటి కలిగినటువంటి విషపు ఆలోచన రెండూ కూడా పూర్తిగా తొలగిపోయాయి. బాబాగారి ఆదేశానుసారం అనసూయామాత గుడి నిర్మాణం పూర్తయింది. సాధువులని సాధకులని బాబా అక్కడికి పంపేశారు. అక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా, నిర్మలంగా మరియు పవిత్రంగా ఉంటుంది. అందువలన వారికి ధ్యానం బాగా జరుగుతుంది.
భీమేశ్వరాలయ పరిసర ప్రాంతం అంతా ముఖ్యంగా ప్రధాన లింగంపై కలశం నుండి నీరు చుక్కలు చుక్కలుగా పడుతూ ఉంటాయి. ఆ నీరు పడినటువంటి ప్రతి ప్రదేశమందు ఒక్కొక్క లింగాకారం కనబడేది. ప్రతి నీటి చుక్క ఒక్కొక్క చిన్న లింగంలా దర్శనమిస్తూ ఉండేది. ఎక్కడ ఆధ్యాత్మికత పరిపూర్ణతను సాధించినటువంటి సాకార రూపం ధరించి ఉంటుందో అక్కడ స్వయంభూలింగాలు ఉద్భవిస్తాయి. 1953 సంవత్సరంలో టాన్సా నదికి వరదలు వచ్చిన వరద నీరు గణేశ్పురి గ్రామం అంతా నీటి వెల్లువతో నిండిపోతే నీటి ప్రవాహం ఎంతో గజిబిజిగా ఉంటూ పరుగులు తీస్తూ చివరికి గణేశ్పురిలో ఉన్నటువంటి వైకుంఠాశ్రమ ప్రవేశ ద్వారం వరకు వచ్చి ఆగిపోయింది. ఆ సమయంలో స్వామివారు బయటకు వచ్చి ద్వారం దగ్గర నిల్చుని తన కాలి బొటన వేలుని వరద నీటిలో ముంచుతూ పెరుగుతున్నటువంటి నీటి మట్టాన్ని చూసి చక్రగంగా కదులుతున్న గంగా దర్శనానికి వచ్చింది, కుంకుమార్చన చేయండి అన్నారు. ఆయన ఆదేశాన్ని అనుసరించి భక్తులంతమంది కలిసి నదీమ తల్లికి కుంకుమార్చన సమర్పించి భక్తిపూర్వకంగా నమస్కారం చేశారు. తర్వాత వాళ్ళంతమంది పసుపు కుంకుమల తల్లి హారతి ఇచ్చారు. తర్వాత క్రమక్రమంగా నీరు తగ్గడం ప్రారంభమైంది. చిన్నపిల్లలకి భోజన పథకాన్ని ప్రారంభించారు. బాబా భక్తుడు కరుణాకరన్ అనే వ్యక్తి అన్నము సాంబారు నందీశ్వర హోటల్లో తయారు చేసేవాడు. వైకుంఠం దగ్గర గల భూమిని చదును చేసి పిల్లల భోజనార్థమై చక్కటి ఏర్పాటును చేశారు. అరటి ఆకుల్లో భోజనం పెట్టేవారు. అలా కాకపోతే పనసాకులను కుట్టి పెద్ద ఆకులుగా చేసి వాటిలో భోజనం పెట్టేవారు. కొన్ని రోజుల తర్వాత ఈ భోజన బాధ్యతని రామారావు అనే వ్యక్తి తీసుకున్నాడు. 1938 సంవత్సరం నుంచి బాలల భోజన పథకం ప్రారంభించబడింది. ఆ సాంప్రదాయం ఇప్పటికీ ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నది. 1952 సంవత్సరం నుంచి గురు పౌర్ణమి ఉత్సవాలు ప్రారంభమైతే ఆ పౌర్ణమి ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి గురువు పరిపూర్ణంగా అర్చించి ఆరాధిస్తారు. బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లతో ఈ ఉత్సవం దేశ విదేశాల యందు భక్తులందరూ పాల్గొని ఈ పండుగని చాలా ఉత్సాహభరితంగా జరుపుకుంటూ ఉంటారు. భుజంగరావు అనే వ్యక్తి బొంబాయి సర్జికల్ కంపెనీ యజమాని ఒక పిల్లవాడితో కలిసి గణేశ్పురికి వస్తే మండపంలో స్నానం చేస్తూ ఉండే పిల్లవాడు నీటిలో మునిగి పూర్తిగా నీరు తాగి ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఇంకేమిటుంది, పిల్లవాడు ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అక్కడ వాళ్ళందరూ భావించారు. ఇంతలో ఆ వార్త బాబా గారికి చేరితే ఆయన వెంటనే చనిపోయిన పిల్లవాడిని మీరంతా చనిపోయాడు అనుకుంటున్నారు, ఆ పిల్లవాడు కాళ్ళు పట్టుకుని చుట్టూ గుండ్రంగా తిప్పండి, పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు అని అన్నారట. అప్పటిదాకా ఊపిరి తీసుకోవడం కూడా అసాధ్యమై దాదాపు మరణావస్థలో ఉన్నటువంటి పిల్లవాడు స్వామివారు చెప్పినట్లు చేసిన వెంటనే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కోలుకున్నాడు. స్వామివారు రక్షించదలిచినటువంటి వారిని ఏ మృత్యుదేవత భక్షించలేదు. నిత్యానందుల వారి లీలల్ని చదివే కొద్దీ చాలా అద్భుతంగా ఆనందంగా చాలా చిత్ర విచిత్రంగా తర్కంగా ఉంటాయి. ఈ శతాబ్దానికి అవతరించినటువంటి యోగులందరిలో ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి శక్తి కలిగి ఎన్నో లీలల్ని ప్రదర్శించి అత్యద్భుతమైనటువంటి ఎంతోమంది యోగులను తయారు చేసినటువంటి సర్వసమర్థ సద్గురు నిత్యానంద స్వామి బాబా వీరి లీలలను చాలా వరకు చదువుతూ ఉంటే ముందు ముందు ఏమిటవుతోందో అని మనకు ఉత్సాహం ఉరకల వేస్తూ ఉంటుంది. ప్రసిద్ధి చెందినటువంటి గాయకుడు ఒకసారి తన సంగీత వాద్యాలన్నింటినీ తీసుకుని వచ్చి గణేశ్పురి ఆశ్రమంలో చాలా హంగు ఆర్భాటంగా తన కచేరీని ప్రారంభిస్తే స్వామివారు వెంటనే గోడ వైపు తిరిగి పడుకున్నారట. తన గాన కార్యక్రమాన్ని తన కౌశల్యాన్ని నైపుణ్యాన్ని అంతటిని ఉపయోగించకగా విని కొనసాగిస్తూ ఉంటే చక్కని శ్రావ్యమైనటువంటి గానాన్ని స్వామివారు ఏమాత్రం రంజింపచేయలేకపోయింది. ఇంతలో వార్కరీ సాంప్రదాయానికి చెందినటువంటి పాండురంగ భక్తుడు కడు బీదవాడు ఏకతారను మీటుతూ మృదు మధురమైనటువంటి స్వరంతో పాండురంగ నామాన్ని గానం చేస్తూ స్వామివారి దర్శనానికి వస్తే అంతవరకు గోడ వైపు తిరిగి పడుకున్నటువంటి బాబా ఒక్కసారిగా లేచి అతను ఆదరించి ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చారు. ఈ విషయం అంతటినీ గమనించినటువంటి మన గాయక శిఖామణి ముఖం చిన్నబుచ్చుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. తన ఇంటికి చేరుకున్న తర్వాత ఒక్కసారి పరిస్థితినంతా పునరాలోచన చేసుకున్నాడు. తాను సమస్తమైనటువంటి వాద్య పరికరాల హార్మోని తబలా సన్నాయి వైలిన్ అన్నింటినీ ఉపయోగిస్తున్న నైపుణ్యానంతని ప్రదర్శించినప్పటికీ తన గానం స్వామివారిని ఆకర్షించలేకపోయింది. కానీ ఒక భేద వార్కరీ సాంప్రదాయ పాండురంగ భక్తుడు ఒకే ఒక్క ఏకతార వాద్యంతో ఎంతో భక్తియుతంగా చేసిన గానాన్ని స్వామివారిని ఆకర్షించింది. అంటే నాలో భక్తిహీనత అహంభావం గర్వం అధికంగా ఉండటం వలన బాబా తన గానాన్ని ఇష్టపడలేదని గ్రహించి మళ్ళా గణేశ్పురికి చేరుకొని పూర్తి అంకిత భావంతో పరిపూర్ణమైన భక్తితో మళ్ళా గానం చేశాడు. ఈసారి స్వామివారు ఎంతో సంతోషించి ప్రసాదం ఇవ్వడమే కాకుండా సాలువ కప్పి సత్కరించి ఆశీర్వచనాలు ఇచ్చారు.
సద్గురువులు మనలో పరివర్తన ఆకాంక్షిస్తారే తప్ప మనల్ని అనాదరించడం ఇలాంటివి చేయరు. ఒకవేళ చేసేరు అంటే అవి మనలో మార్పులు తీసుకురావటానికి, మనలో ఉన్న అహంకారాన్ని నశింపచేయడానికి వాడు చేసినటువంటి క్రియ తప్ప మరి ఇంకేమీ కాదు. మన మీద కోపంతోనో మన మీద ద్వేషంతోనో చేయదు. కంగుమనే కంఠంతో ఆలపించినటువంటి గానామృతాన్ని భక్తితో మేళవించిన వెంటనే సరైనటువంటి సన్మానాన్ని పొందాడు. ఎప్పుడూ వచ్చినట్లుగానే రాజగోపాల్ భట్ వసాయి నుంచి గణేష్పురికి బాబా దర్శనంకి వస్తే ఉన్నట్లుండి అతనికి విపరీతమైనటువంటి జ్వరం వచ్చినప్పుడు బాబా అతను తన వద్ద ఉంచుకుని సుమారు వారం రోజుల పాటు పూర్తిగా సేవ చేసి వేళవేళకి ఆయన భట్టుకు మందులు ఇవ్వడం, బియ్యం, నూక గంజి ఇస్తూ సమస్తమైనటువంటి సపరిచర్యలు చేశారట బాబాగారి సేవ మరియు అతని అనుగ్రహం వలన 6వ రోజుకు కోలుకున్నాడు. ఈ ఉష్ణకుండం నుంచి వేడి నీటిని తీసుకురమ్మని ఆ నీటితో ఆయన భట్టుకు స్వయంగా స్నానం చేయించారట. ఎంతటి అదృష్టవంతుడో అతను. ఆ తరువాతనే రాజగోపాల్ని ఇంటికి పంపించారు. రాజగోపాల్ గారి 7 సంవత్సరాల కుమార్తెకు అకస్మాత్తుగా జ్వరం వస్తే జ్వరం రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సమయంలో ఏమీ తోచనటువంటి పరిస్థితిలో వైద్యుడిని తీసుకుని రావలసినట్టు వెంటనే బయలుదేరారు. అంతా చీకటి, అందులో అర్ధరాత్రి సమయం. కానీ వేరే దారి లేక భట్టుగారు డాక్టర్ కోసం బయలుదేరితే ఆయన మనసులో తన గురువు, దైవం, సమస్తం అయినటువంటి నిత్యానందుల వారిని స్మరిస్తూ, కానీ ఆయన డాక్టర్ కోసం బయలుదేరే ముందు వారి కుమార్తె, నేను బాగున్నాను, గణేష్పురి వచ్చి నాకు మందు ఇచ్చారు అని అన్నది. వెంటనే ఆమెను చూడగానే జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. స్వామివారి అనుగ్రహం ఎప్పటికీ అన్ని పరిస్థితుల్లోని లభిస్తుంది. ఆయన ఎప్పటికీ భక్త రక్షణలో అప్రమత్తంగా ఉంటారు. రాజగోపాల్ గారి మరొక అనుభవాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. పవిత్రమైనటువంటి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి రోజుల్లో గణేష్పురిలో దేవీ నవరాత్రులు ఎంతో రమ్యంగా జరుపుతుంటూ ఉంటే రాజగోపాల్ నిత్యానందుల వారి సేవలో పూర్తిగా లీనమైనటువంటి సందర్భంలో అతను స్వామివారితో తన మనసులో ఉన్నట్టుండి కోరికని తెలియజేశాడు. ఏమిటని? వజ్రేశ్వరీ దేవిని దర్శించాలని నాకు ఉబలాటంగా ఉంది. వెంటనే బాబా దీనికి గాను ఎంత దూరం వెళ్ళాలా అని చిరునవ్వు నవ్వారట. వెంటనే స్వామివారి స్థానంలో వజ్రేశ్వరి దర్శనమైందిట. మహాత్ములు, సద్గురువులు సంకల్ప మాత్రాన్ని సమస్తం అనుగ్రహిస్తారు. కానీ వారితో ఉన్నప్పటికీ అతి చనువు అనే ఒక కారణం వలన వారెంతటి సమర్థులు అర్థం చేసుకోలేరు. అలాగే గురుచరిత్రలో తంతకుడికి శ్రీశైల క్షేత్రం దర్శనం చేయించడం దగ్గర నుండి సాంప్రదాయం కొనసాగుతూనే ఉన్నది. ఈ విధమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహించిన వారి శక్తికి నిదర్శనమే కన్నా మన భక్తికి వారిచ్చే పరమవరమని దీని ద్వారా గురుభక్తిని మరింత దృఢం చేయడమే మన తాలూకా భక్తి తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఆపద్బాంధవుడు వైజీ కృష్ణమూర్తి గారు, విశ్వేశ్వరయ్య గారి వ్యక్తిగత కార్యదర్శి. ఆయన ఒకసారి పాట్నా వద్ద ఉన్నటువంటి గంగా నదిలో మునిగి పైకి రాలేక చాలా ఇబ్బంది పడుతూ బాబాని గట్టిగా కేకలు వేశారట. వెంటనే నిత్యానందుల వారు అక్కడ ప్రత్యక్షమే అతనికి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఆయన వెంటనే నిత్యానంద ది గ్రేటెస్ట్ లివింగ్ యోగి అనే ఒక గ్రంథాన్ని బాబాగారి గురించి వ్రాసారట. పీకే నాయర్ అనే న్యాయవాది భక్తుడు బాబాగారితో కొన్ని చట్టపరమైనటువంటి విషయాల గురించి చర్చించి సలహాని పొందడానికి వస్తే ఆయన కక్షిదారుల్లో కొంతమందికి ఉరిశిక్ష పడే ప్రమాదం ఉన్నది అన్నటువంటి బాధతో ఉన్నారు. నిత్యానందుల వారు తన న్యాయవాది భక్తునికి కూడా తెలియని రహస్యమైన అతి ముఖ్యమైనటువంటి సూక్ష్మమైనటువంటి చట్టపు లోతులను వివరించి దాని ఫలితంగా నాయర్ గారికి అమోఘమైనటువంటి విజయం ప్రాప్తించి ఆయన కక్షిదారులకి ఉరిశిక్ష తప్పిపోయిందన్న విషయాన్ని వివరించవలసిన అవసరం లేదు. పీకే నాయర్ గారి మరొక అనుభవం. ఒక జ్యోతిష్కుడు నాయర్ గారి అమ్మాయి జాతకం చూసి సరిగా కుదరలేదని చెప్పి పంపిస్తే వివాహం చేసుకోకూడదని తీర్మానించుకుంటే అతను స్వామివారి దగ్గరికి వచ్చి సందర్భంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జ్యోతిష్కుడు కుండలని పరిశీలన చేస్తే సరిగా లేదని, 2 జాతకాలు చక్కగా సరిపోయాయని చెబుతూ వివాహానికి సరైనటువంటి ముహూర్తాన్ని కూడా ఆయనే వివరించి ఇచ్చారు. ఎవరు? బాబాగారు. సాక్షాత్తు దత్తస్వరూపుడైనటువంటి నిత్యానంద స్వామివారి వివాహం ఖాయం చేసిన తర్వాత ఇంకా ఆలోచన ఉంటుంది. అదే ముహూర్తంలో ఖరారు చేసుకుని వివాహం ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహం గురువాయూరు కృష్ణ దేవాలయంలో జరిపించుకోవడానికి నిర్ణయించుకుని 1-2 రోజుల ముహూర్తానికి ముందు వాతావరణం అత్యంత భయానకంగా మారిపోతే విమానకాల వేళల్లో అనుకోని మార్పులు చేయబడ్డాయి. కానీ నాయర్ గారి విమానం మాత్రం సరైన సమయానికి చేరుకుంది. నాయర్ గారి వివాహం ఎంతో వైభవంగా నిత్యానందుల వారు నిర్ణయించిన ముహూర్తానికి ఏ ఆటంకం లేకుండా నిరాఘాటంగా జరిగింది. సర్వము గురుకృప. వారు బొంబాయికి తిరిగి వస్తుండగా ఒక పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిపోయి క్షేమంగా వారు గృహానికి చేరుకున్నారు.
చిన్న పిల్లలని బాబాకు చాలా ఇష్టం. వారికి భోజనం పెట్టడం, బట్టలు ఇవ్వడం, స్నానం చేయించడం వంటివి ఆయన స్వయంగా చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం చిన్న పాఠశాలని ప్రారంభం చేశారు. వారు పాఠశాల అయిపోయిన వెంటనే చీముడి ముక్కులతో ఒకరిపై ఒకరు మరొకరు పోటీపడి స్వామివారికి పైకి ఎగబాకేవారు. వారిలో ఒకరికన్నా మరొకరికి ప్రేమ ఎక్కువే కానీ ఏ కోసానా తక్కువ ఉండేది కాదు. పిల్లపై స్వామివారికి ఉన్న ప్రేమ ఎక్కువైనప్పటికీ పిల్లలకు బాబాగారిపై ఉన్న ప్రేమ ఏమాత్రం తక్కువ ఉండేది కాదు. ఎప్పుడెప్పుడు స్వామివారిని చూస్తామా అని తహతహలాడుతూ వీరి అనుబంధాన్ని, ఆనందపూరితమైనటువంటి ఆటలను చూసిన వారు నిజంగా ధన్యులు. ఆర్తులకి, పేదవారికి బాబా ఏం చేయలేదు. వారి అవసరాలను తీర్చి వారిని భక్తి మార్గంలో ఉంచేవారు. ఆకలితో ఉన్న వారిని ఎప్పుడూ వేదాంతం బోధించలేదు. ఆయన ప్రేమ అందరికీ అన్నింటికీ ఇచ్చేది. ఆయన ఆచరించి చూపించిన అతి ముఖ్యమైనటువంటి సత్యం ఏమిటి అంటే ప్రేమతో తోటి మానవులకి సేవ చేయడమే అన్నింటికన్నా ఉత్తమమైనటువంటి భగవదారాధన. అది నిజమైనటువంటి మాధవ సేవ అని చెప్తూ ఉండేవారు.